వరుసగా 3 పరాజయాల్లో ఓటమి పాలైన టీమిండియా మరో ఆసక్తికర సిరీస్కు సిద్ధమైంది. జింబాబ్వే పర్యటనలో భాగంగా 3 టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 23న హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత టీమిండియా ఆడిన 7 మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధించలేకపోయింది. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా ఇంగ్లాండ్తో 4-0తో వైట్ వాష్ అయింది. దీంతో టీమిండియా వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును ఇంగ్లాండ్కు కోల్పోయింది. నయా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలి విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. మరింత యంగ్ టీంతో జింబాబ్వేకు చేరుకున్న అయ్యర్ ఈ పర్యటనలోనైనా విజయం సాధిస్తాడా లేక పరాజయాల పరంపర కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక భారత్ జింబాబ్వే టీ20 సిరీస్ షెడ్యూల్ని చూస్తే జూలై 23, 25, 26 తేదీల్లో వరుసగా 3 టీ20లు జరగనున్నాయి. ఈ 3 మ్యాచ్లకి హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం 3 మ్యాచ్లు సాయంత్రం 4:30 గంటలకు మొదలవ్వనున్నాయి. ఈ సిరీస్కు జీ నెట్వర్క్కు చెందిన యునైటెడ్ 8 స్పోర్ట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫ్యాన్కోడ్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరించనున్నాయి. ఫ్యాన్కోడ్ యాప్తో పాటు యునైటెడ్ 8 స్పోర్ట్స్ ఛానల్స్లో ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అయితే ఈ 2 వేదికల్లో మ్యాచ్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూసే వెసులుబాటు అయితే లేదు. ఈ పర్యటనకు వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ నుంచి గౌతమ్ గంభీర్కు విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఆటగాళ్లను కూడా దూరంగా ఉంచారు. గాయంతో దూరమైన వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయికి అవకాశం దక్కింది. మయాంక్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ వంటి యువ బౌలర్లకు అవకాశం దక్కింది.